చెప్పలేదు. శాలేమి నేను ఇక్కడే చర్చి దగ్గర ఉన్నాం. ఓ చర్చి దగ్గర ఉన్నారా? సరే నేను అక్కడికి వచ్చేస్తాలే. సరే వచ్చి అది తొందరగా. ఏంటన్నా ఏమైంది? అదే మనోజ్తో మాట్లాడాను. నీకేదో లైన్ చెప్పా అన్నాడు పాట గురించి. అదే నిజానికి పనులు కాదన్నా. ఏంటిదో మంచి డిస్కషన్లో ఉన్నట్టున్నారా? ఏదో పాట రాస్తా ఉన్నా కదా, ఏమైందా అని. రాసేసాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అవన్నీ అయ్యే పనులు కాదన్నా. నేను రాశాను ఆల్రెడీ. ఓకేనా? నువ్వేం కాదు చూద్దాం అన్న. ఆల్రెడీ పాట రాశాను కదన్నా, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అన్న. ఎలా స్టార్ట్ చేయాలంటే యేసుప్రభు వారు బెత్లెహేంలో పుట్టారు కదా, ఆ విధంగా ఏమైనా ట్రై చేయి. సరే అన్న. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, లైన్ దొరికింది. నాని చప్పట్లో గడిగడిగా పురములో కరాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగేను. లోక చరిత మార్చిన దైవ కార్యము, కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆశ్చర్యము ఆనందము రాజు యేసు క్రీస్తుని జననము. దృశ్యము మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. లక్ష్మి గారు తెచ్చారా? అన్న పల్లవ వరకు ఓకే కానన్నా, చర్మం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకేమో అర్థం కావాలి. పల్లవ అయితే ఎందుకని చర్మం అవ్వాలి కదా. నువ్వేం కంగారు పడుకో, నేను ఆల్రెడీ రాశాను. ట్రై చేద్దాం, అది కూడా అవుతుంది అన్న. నేను ఆల్రెడీ రాశాను అన్న, 2 లైన్లు అనుకున్నాను. చూద్దాం. దీనిలో మనం ధన్యులో దైవమే మరలా కోరి మన దగ్గరకు వచ్చి నన్ను అనుకున్నానన్న. అర్థం కావట్లా ఎలా స్టార్ట్ చేయలేదు. లోక చరిత మార్చిన దైవ కార్యము, కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆశ్చర్యము ఆనందము రాజు యేసు క్రీస్తుని జననము. దృశ్యము మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. చప్పట్లు.